నష్టపోతున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అంటే వాళ్ళు అన్నారు ఇది బీఆర్ఎస్ మీతో కావాలన్నట్లు విష ప్రచారం చేపిస్తుంది, మేము అట్లాంటిది ఏం తీసుకురాలేదు, నోటిఫికేషన్స్ కూడా అన్ని కరెక్ట్గానే ఇస్తున్నామని చెప్పడం జరిగింది సార్. బట్ యాక్చువల్గా ఏం జరిగింది మీకు తెలుసు కదా, మీరు చెప్పండి. అవును సార్, సింపుల్ GO 55 ఏంటంటే 100 ఉద్యోగాల్లో మొదటి 50 ఉద్యోగాలు ఓపెన్ టు ఆల్. ఆ 50 మెరిట్లో ఓసీలు ఉండొచ్చు, ఎస్సీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు. వాళ్ళకి మెరిట్ కింద ఉద్యోగం వచ్చినట్టు అవుతుంది. మిగతా 50 ఉద్యోగాలను మనకున్న రిజర్వేషన్ ప్రకారంగా నియామకం చేయాలి. ఇది GO 55 ఫెసిలిటేట్ చేసింది. GO 29కి పోతే ఏమవుతుంది అంటే మొదటి 50లో సపోజ్ ఒక 4 ఎస్సీలకు ఉద్యోగం వచ్చింది అనుకో, వీళ్ళు ఏం చేస్తుండ్రు 16 రిజర్వేషన్ ఎస్సీలకు, 16లో నుంచి 4 తీసి 12 మాత్రమే ఇస్తున్నారు. కానీ GO 55 ఏం చెప్తుందంటే మొదటి 50 లెక్క పెట్టము, అది మెరిటు, అందులో అందరూ రావచ్చు, ఈ కింది 50లో 16 ఎస్సీలకు పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వాలి, 10 ఎస్టీలకు పక్కకు పెట్టి వాళ్ళకి ఇవ్వాలి అనేది GO 55 చెప్పింది. కానీ కాంగ్రెస్ తెచ్చిన GO 29 ఏం చేస్తుంది అంటే సపోజు ఒక పిల్లోడు ఎస్టీ పిల్లోడు బాగా మెరిట్లో, అమ్మాయి బాగా చదివి మెరిట్లో 2 ఉద్యోగాలు వచ్చినాయి మొదటి 50లో, అప్పుడు 10 రావాలి కదా, ఆ 2 వచ్చినాయి కదా 8 ఇస్తా అంటుంది కాంగ్రెస్. బీఆర్ఎస్ ఏమన్నదంటే ఆ 2 మెరిట్లు వచ్చింది, వాళ్ళ తెలివితేటలతో వచ్చినాయి, అది రిజర్వేషన్లో రాదు, కింది 50లో వాళ్ళకు 10 లెక్కబెట్టి ఎస్టీలకు ఇవ్వాలని చెప్పింది బీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తుండ్రంటే వీళ్ళు ఇచ్చిన GO 29లో ఆ 2 తీసేసి 8 మాత్రమే ఇస్తామంటున్నారు. ఇది మరి ఎందుకు వాళ్ళకి అర్థమవుతలేదో తెలియట్లేదు. మళ్ళీ దాంట్లో ఇంకో ఇష్యూ ఏంటంటే సార్, గ్రూప్ 1లో 2 హాల్ టికెట్స్ ఇచ్చినారు. యూపీఎస్సీ మోస్ట్ ప్రెస్టీజియస్ స్టాండ్సే ఒక హాల్ టికెట్ ఇస్తే వీళ్ళు 2 హాల్ టికెట్స్ ఎందుకు ఇచ్చినారో కూడా మాకు చెప్పలేదు సార్ ఇంతవరకు. రైట్, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మాట్లాడు, నువ్వు మాట్లాడగలుగుతావు. ఉమెన్ రిజర్వేషన్ క్విక్గా చెప్పండి. అండ్ ఇంకొకటి ఈ GO 3 అనేది ఇచ్చారు సార్, GO 3 GO 35 అని ఇచ్చారు. సో అందులో 33% ఉమెన్ రిజర్వేషన్, ఎందుకంటే వర్టికల్ నుంచి హారిజాంటల్కి చేంజ్ చేశారు సార్. హారిజాంటల్ చేంజ్ చేసిన తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీలో ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది, 33% ఇవ్వాలి, అడిక్వసీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి కదా సార్. ఇప్పుడు గ్రూప్ 2లో గ్రూప్ 3లో అది లేదు. గ్రూప్ 1లో అంటే మెరిట్లో వచ్చారు ఉమెన్ కాబట్టి అది ఫుల్ఫిల్ అయింది, కానీ గ్రూప్ 2లో గ్రూప్ 3లో అలా జరగలేదు సార్. సో ఆల్మోస్ట్ ఒక గ్రూప్ 2లోనే 80 ఉమెన్ క్యాండిడేట్స్ లాస్ అయిపోయినారు అనమాట జాబ్. అందులో ఎక్కువ ఏమంటారు నష్టపోయింది ఎవరు అంటే ఎస్సీ కేటగిరీ నుంచి వచ్చిన ఉమెన్ లాస్ అయినారు సార్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ. ఇది ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం అవుతుంది సార్. మేము TGPSCని కన్సల్ట్ అయినా కానీ మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే మాకు ప్రాపర్ గైడ్ లైన్స్ ఇవ్వలేదు, మీరు గైడ్ లైన్స్ తెచ్చుకోండి మేము చేస్తాం అంటే ఇది ఇంటర్నల్ మ్యానిపులేషన్ అయితే జరిగింది సార్ ఖచ్చితంగా. సో అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ సార్. థ్యాంక్ యూ. షార్ట్గా మాట్లాడండి బేటా, సబ్జెక్ట్ రిపిటేషన్ లేకుండా చెప్పండి. సార్ నా పేరు క్రాంతి సార్, నేను జోగులాంబ గద్వాల నుంచి వచ్చినా సార్. క్రాంతి సార్. ఓకే సార్, ఇది జాబ్ క్యాలెండర్తో సంబంధం లేకుండా 10,954 పోస్టులు గ్రామ పాలనా అధికారుల పోస్టులు ఉన్నాయి సార్. అవి అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే పాత VRO VRAల నుంచి ఆప్షన్లు తీసుకొని ఒక 3,500 మంది క్వాలిఫైర్, ఇప్పుడు ఎగ్జామ్ పెట్టిన తర్వాత 3,550 మంది క్వాలిఫైర్ వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారు. మిగతా పోస్టులు ఏవైతే ఉన్నావో 7,404 పోస్టులు డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగుల నుంచి భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పింది. అయితే ఈ అంశం ఏదైతే ఉందో GPO అనే అంశం అనేది జాబ్ క్యాలెండర్కి సంబంధం లేని విషయం సార్. ఇది సంబంధం లేని విషయం. వీళ్ళు ఈ 3,550 మంది ఇచ్చిన తర్వాత వెంటనే 7,404 మందికి డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు సార్. ఇంకో కుట్ర ఏం జరుగుతుందంటే సార్, ఈ 3,550 మంది మిగతా పోయిన తర్వాత కూడా మిగతా సిబ్బంది నుంచే ఈ GPOలో కూడా తీసుకోవాలని ఒక ప్రభుత్వం కుట్ర చేస్తుంది. మరి ఆ కుట్ర ఎందుకు చేస్తుందో కూడా అర్థం కావట్లేదు సార్. ఈ 7,404 మందికి డైరెక్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలని అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ GPO అధికారులు అభ్యర్థులు అన్ని జిల్లా కలెక్టర్లో కూడా మేము వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది సార్. గ్రామ పంచాయతీ ఆఫీసర్. అవును సార్. సో 7,404 ఖాళీలను నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ చేపట్టాలని మీ డిమాండ్. అవును సార్. థ్యాంక్ యూ సార్. ఆ రోజు బట్టి గారు మాట ఇచ్చిండ్రు, ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే పిలవాలి. ఒక ఇంపార్టెంట్ విషయం సార్, ప్రభుత్వం ఈ GPO అధికారులను తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ధరణిని రద్దు చేసింది సార్. రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. వీళ్ళ ప్రధాన అంశం ఏంటంటే భూభారతిని పకడ్బందీగా అమలు చేయాలంటే గ్రామ పాలన అధికారుల వ్యవస్థ అనేది పటిష్టంగా ఉండాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మరి భూభారతి పటిష్టంగా అమలు చేయాలంటే దానిలో సిబ్బంది లేకపోతే నువ్వు ఏ విధంగా అమలు చేస్తావు?
నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం సార్. కాబట్టి 100% 7,404 పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చి నిరుద్యోగుల ద్వారా మాత్రమే భర్తీ చేయాలని మా ప్రధాన డిమాండ్ సార్. ఓకే క్రాంతి, థ్యాంక్ యూ. లాస్ట్ ఇంకా 1 or 2 మాట్లాడి క్లోజ్ చేద్దాం. ముందుగా పెద్దలందరికీ నమస్కారం సార్. నా పేరు మల్లేష్ సార్, జోగులాంబ గద్వాల్ డిస్టిక్ నుండి వచ్చాను సార్, డిఎస్సి ఆస్పిరెంట్. గత 6 నుంచి 7 సంవత్సరాల నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను సార్. మా డిఎస్సి బాధ అయితే అది వర్ణనాతీతం సార్. ఎందుకంటే చాలామంది ఉమెన్స్ మాకు ఆస్పిరెంట్స్ ఉంటారు సార్. కోచింగ్ సెంటర్లలో 24 గంటలు వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్న పిల్లలు ఉన్నా అలాగే ప్రిపేర్ అయినా మాకు చివరికి మిగిలింది ఏమీ లేదు సార్. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను చూపించి నామమాత్ర పోస్టులు ఒక 5,000 పోస్టులు మాత్రమే యాడ్ చేసి మాకు ఎలక్షన్ ముందట మెగా డిఎస్సి ఇస్తాం, మాకు సపోర్ట్ చేయండి అని మమ్మల్ని అంతా మభ్యపెట్టి తర్వాత వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏదంటే సార్ ఏమీ ఇవ్వలేదు. నామమాత్రం 5,000 పోస్టులు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ 6,000 పైచిలకు పోస్టులు నోటిఫికేషన్ జారీ చేస్తే వీళ్ళు ఇచ్చింది నామమాత్రంగా 5,000 కలిపి దాన్ని మెగా డిఎస్సిగా చేసి నోటిఫికేషన్ ఎలక్షన్ ముందట ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళు ఇచ్చిన మెగా డిఎస్సి దాంట్లో ఏమీ లేదు సార్. ఇంకొకటి, ఇప్పుడు ఈ మధ్యన రివ్యూ మీటింగ్స్ జరుపుతున్నారు సార్ ముఖ్యమంత్రి. అసలు ముఖ్యమంత్రి అడ్వైజర్లు ఎవరో ఆయనకు సో ఉందో లేదో తెలియదు సార్. విద్యాశాఖ మీద రివ్యూ జరిగేటప్పుడు కనీసం టీచర్స్ వేకెన్సీ ఎంత ఉంది, మన రాష్ట్రంలో ఎంత ఫిల్ చేయాలి, ఆర్టీ యాక్ట్ ప్రకారం సార్ మినిమం 2009 ఆర్టీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 26 ప్రకారం టీచర్స్ వేకెన్సీ 10% మించకూడదు సార్. 10% మించితే వెంటనే ఫిల్అప్ చేయాలి సార్. మరి రివ్యూ మీటింగ్లో ఏం మాట్లాడతారో తెలియదు సార్. వాళ్ళ అడ్వైజర్లను ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుకోవాలి సార్. వాళ్ళ అడ్వైజర్లు ఎవరున్నారో గ్రౌండ్ రిపోర్ట్లో వేరే ఉంది సార్. వాళ్ళ ప్రభుత్వం పైన వాళ్ళకి ఇచ్చే అడ్వైజర్లు ఎవరో, మేము నిరుద్యోగులం ధర్నా చేస్తుంటే ఆయనకు ఉద్యోగాలు వద్దని చేస్తున్నామంట. ఎవరు చెప్తున్నారు సార్? ఎవరున్నారు అడ్వైజర్లు ఆయనకు? ఫస్ట్ అడ్వైజర్లు మార్చుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం సార్. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారంగా 25,000 టీచర్ ఉద్యోగాలతో అవును సార్, మెగా డిఎస్సి డిమాండ్. అవును సార్. లాస్ట్ ఎవరైనా ఒక్కరు, ఇంకా చాలు బెట, ఎవరైనా ఒక్కరు మాట్లాడండి మనకి లాస్ట్. సార్ నా పేరు శరత్ సార్, ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఫస్ట్ ఇయర్ వికారాబాద్ సార్, వికారాబాద్ పరిగి మండల్ నస్కల్ విలేజ్. అయితే సార్ మేము క్యాంపస్కి వచ్చిన కొత్తలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఓట్లు కావాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది సార్. మాట్లాడి నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషను వేస్తా అని మాకు హామీ ఇచ్చి పోయింది సార్. ఇప్పటి వరకు దాని గురించి అసలు మేము ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా మాట్లాడినా అసలు దాని గురించి మాట్లాడట్లేదు. ఇంకోటి ఏంటి సార్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 18,000 కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ వేసిందో వాటిని మేము వేసినామని చెప్పేసి వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చుకున్నాడు. ఇంకోటి అడిగినాం సార్ చాలాసార్లు, మోతిలాల్ విద్యార్థులం అందరం వెళ్ళి అడిగినాము. ఎన్నిసార్లు అడిగినా అతను వద్దంటున్నారు వీళ్ళు అని చెప్పేసి అన్ని దొంగ మాటలు దొంగ లెక్కలు మాట్లాడుతున్నాడు సార్. అప్పుడేమో నమ్మించి మోసం చేసిండు. మేము పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 11 వరకు సార్ లైబ్రరీలో చదువుకుంటూ ఉంటాము. అప్పుడు లైబ్రరీలో చదువుతుంటే వచ్చిండు సార్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసిర్రు. ఇప్పుడు నోటిఫికేషన్ అడిగితే వేస్తలేరు. ఏం చెప్పినప్పుడు వచ్చి లైబ్రరీకి వచ్చి సార్ మీకు పోస్టులు వేస్తాము, మీకు 2 నెలల్లో 3 నెలల్లో అన్నీ ఫిల్ చేస్తాము, నోటిఫికేషన్ అన్నీ వేస్తామని చెప్పారు. ఇప్పుడేమో వాడి గురించి మాట్లాడుతుంటే అసలు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. ఉద్యోగాలు విద్యార్థులు వద్దు అంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకోటి సార్, ఇప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ ఏమంటుండ్రా వద్దంటుండ్రా? మాకు కావాలి సార్, ఉద్యోగాల నోటిఫికేషన్ కావాలి. ఇంకోటి సార్, మేము పూర్ బ్యాక్గ్రౌండ్ సార్ మాది. మేము అంటే డబ్బులు కావాలి సార్. మేము చదువుకోవాలంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది, పెట్టుకోవాలి. అవన్నీ 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము. వచ్చిన 6 నెలల్లో వేస్తా అన్నారు సార్. ఇప్పటి వరకు అసలు నోటిఫికేషన్ లేదు. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వేసిన నోటిఫికేషన్లు మేము వేసినామని చెప్పుకుంటున్నారు సార్. ఇదైతే చాలా ఘోరం. అసలు ఇది వాళ్ళకి ఎవరు చెప్తున్నారో ఏం అర్థమవుతలేదు. ఇంకో విషయం సార్, వీళ్ళ తీరు ఇలానే ఉంటే నెక్స్ట్ మేము అలవ్ నిరుద్యోగి చెల్లో సెక్రటరియేటు ఈ నినాదం ఎత్తుకుంటాం సార్. ఇప్పుడు ఈ నినాదం ఎత్తుకొని వేలాది మందిగా తరలి వచ్చి నెక్స్ట్ సెక్రటరియేట్ ముట్టడి చేయడమే ఒకటే మాకు ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఉంది సార్. థ్యాంక్ యూ. నా పేరు కొర్ర శ్రీధర్ అండి. నేను మహబూబాద్ జిల్లా నుంచి వచ్చాను, మానుకోట జిల్లా నుంచి. మాది గాంధీపురం గ్రామం.
నేను ఎస్టీ క్యాస్ట్ నుంచి వచ్చినాను కానీ విద్యార్థిని ఇక్కడ నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ చదువుతున్నాను. ఇప్పుడు వ్యవస్థ ఎలా ఉందంటే స్కాలర్షిప్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ విద్యార్థుల దగ్గర స్కాలర్షిప్లు వాళ్ళు ఇస్తాన స్కాలర్షిప్లు కూడా రావట్లేవు, రియంబర్స్మెంట్లు రావట్లేవు. ఒక కాలేజ్ దగ్గరికి వెళ్తే కాలేజ్ ఎలా ఉందంటే పరిస్థితులు, కాలేజీలో రియంబర్స్మెంట్ రాకుంటే వాళ్ళేం అడుగుతున్నారు, ఒక విద్యార్థి దగ్గర నుంచి ఫీజు అడుగుతున్నాడు. మా దగ్గర లేకనే మేము నిరుపేద కుటుంబంలో పుట్టినందుకే మేము ఇక గవర్నమెంట్ కాలేజీలో సీట్ కొట్టి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వస్తే చూస్తే రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల అక్కడ వాళ్ళు మాకు టీచింగ్ చెప్పలేకపోతున్నారు, ఏ చేయలేకపోతున్నారు. ఇక్కడ వీళ్ళు చూస్తే వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలో చూస్తే యువ వికాస్ అని చెప్పారు. ఒకటి చెప్తే ఉద్యోగాలు ఇవ్వకపోవడం మీ విఫలమైంది. రెండోది ఇక్కడ యువ వికాస్ అని చెప్పి ప్రతి విద్యార్థికి 5 లక్షలు విద్యా భరోసా అందిస్తానని చెప్పి ఆ విద్యా భరోసా కూడా మీరు నామాలు పెట్టారంటే ఇక మీకు చెప్పాల్సింది ఏం లేదండి. విఫలమైన ఈ ప్రభుత్వం ఇలా విఫలం అవుతే ఎవరేం చేయలేము. దానికి సంబంధించి మా ఉద్యోగాలకు మాకు అందించి ప్రతి ఒక్క విద్యార్థి ఉద్యోగం కావాలి, ఉద్యోగం కోసమే జీవితాన్ని సాధించుకోవడానికి వస్తాం. కానీ ఉద్యోగాలే మేము అడగట్లేము అన్నట్టు, ఉద్యోగాలే మాకు వద్దన్నట్టు అన్నట్లు మీరు అలా చెప్పడం అది అసెంబ్లీ సమావేశంగా అది చాలా తప్పండి. మాకు ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు ఇవ్వని పట్ల హలో నిరుద్యోగి చలో సెక్రటరియట్ మేము వెళ్తామండి. థ్యాంక్ యూ మిత్రులారా, మీ విషయం అంతా కూడా డీటెయిల్గా మాకు అర్థమైంది. ఇంకా ఎంతమంది మాట్లాడినా మోర్ ఆర్ లెస్ అదే సబ్జెక్ట్ చెప్తారు. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో